చెప్పమంటారా? చెప్పండి మేడం. మా మిస్సమ్మ దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. అవన్నీ బయట పెట్టమంటారా? చెప్పండి. ఆల్రెడీ నేను తీగలాగాను. నువ్వు తెగే వరకు లాక్కు. సైలెంట్ గా ఉండు. ఇవన్నీ మీకెలా తెలుసు? మీకు మా అంజు గురించి ఎంత తెలుసో నాకు మీ గురించి అంతే తెలుసు. ఆయన లోపలికొచ్చాక ఏం చెప్పాలో మీకు తెలుసు కదా. మేడం, ఇందాక అంజు గురించి ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. అమరేంద్ర గారు, అంజు పాప బ్రిలియంట్ స్టూడెంట్ సార్. తన హైప్, తన ఎనర్జీ, తన నాలెడ్జ్ అంతా ఓవర్ గా ఉంటుంది. ఎక్సలెంట్ స్టూడెంట్ సార్. అయితే అంజుకు మీరు అడ్మిషన్ ఇస్తున్నారు కదా? అబ్సల్యూట్లీ. ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంటే నాకు కావాలి. థ్యాంక్ యూ మేడం. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయినట్టేగా, ఇక మేము వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. ఆ బుక్ స్టోర్ లో బుక్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే, వెళ్ళొస్తాం మేడం. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఇలాంటి తల్లి ఉంటే పిల్లలు ఎలా బాగుపడతారు? మనోహర్ గారు, నేను మీతో కలిసి చాలా రోజులు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ ఈ కేస్ కోసం. ఇఫ్ యూ డోంట్ మైండ్, స్వీట్ అండ్ షార్ట్ గా మిమ్మల్ని మను అని పిలవచ్చా? మీ ఇష్టం పార్థసారథి గారు. మీరు కూడా నన్ను పార్థు అని పిలవచ్చు. మీరు ఇప్పటివరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీకు నచ్చిన వాళ్ళు దొరకలేదా? ఎవరినైనా ఇష్టపడి ప్రేమలో ఫెయిల్ అయ్యారా? మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? నా పర్సనల్ విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ఊరికే మిమ్మల్ని ఫ్రీ చేద్దామని. అఫ్ కోర్స్ ఈ కేస్కి మీ పర్సనల్ విషయాలకి ఎలాంటి సంబంధం లేదు. నాకు నచ్చిన వాడు ఇంకా దొరకలేదు. దట్స్ వై ఇంకా పెళ్లి చేసుకోలేదు. డోంట్ వరీ, మీకు ఇష్టమైన వాడు త్వరలోనే దొరుకుతాడు. ఇక కేసులోకి వద్దామా? అరుంధతి గారు మీ బెస్ట్ ఫ్రెండ్, రైట్? అవును, మేము ఆర్ఫన్ హోమ్ లో కలిసి పెరిగాం. అమర్తో అరుంధతి పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కలిశారు. అప్పటి నుంచి వాళ్ళతోనే ఉంటున్నారు. ఎందుకు? ఆరు ఉండిపోమని చెప్పింది. ఓ, ఫ్రెండ్షిప్ కోసమా? నైస్. ఈ కాల్ రికార్డ్ ఒకసారి చూడండి. అరుంధతి గారిని యాక్సిడెంట్ చేసి చంపిన ఆ లారీ డ్రైవర్ యూజ్ చేసిన ఫోన్ నెంబర్ కాల్ రికార్డు. మీరు అరుంధతి గారి వెడ్డింగ్ యానివర్సరీకి కొడైకెనాల్ వెళ్ళినప్పుడే ఈ ఫోన్ నెంబర్ యాక్టివేట్ అయింది. ఈ నెంబర్ నుంచి చాలా కాల్స్ వెళ్ళాయి. అరుంధతి గారు చనిపోగానే ఈ నెంబర్ డీయాక్టివేట్ అయింది. అరుంధతి గారు చనిపోయాక అమర్ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చారు. సేమ్ నెంబర్ మళ్ళీ యాక్టివేట్ అయింది. ఆ లారీ డ్రైవర్ ఈ ఇంటి చుట్టే తిరిగినట్టు ఆ నెంబర్ సిగ్నల్స్ ను బట్టి అర్థమవుతుంది. కొడైకెనాల్ ఇంటి దగ్గర, ఈ ఇంటి దగ్గర కనిపించిన అనుమానాస్పద వ్యక్తుల గురించి గతం మర్చిపోయినామని అడగలేదు. పిల్లలు నోటీస్ చేసుండరు. సో
మిమ్మల్ని అడిగాను. నాకు తెలీదు. నేను అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు. ఓకే, అరుంధతి గారు చనిపోయిన రోజున మీరు తనతో పాటు గుడికెందుకు వెళ్ళలేదు? అది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. నేనెలా వెళ్తాను? సో వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని మీరు వెళ్ళలేదు, రైట్? బట్ ఇది కొంచెం స్ట్రేంజ్గా లేదు? అతను ఏదైనా తేడాగా మాట్లాడినా, నువ్వు దొరికిపోయే అవకాశం వచ్చినా వెంటనే బాల్కనీలోంచి కిందకి తోసేసి చంపేసేయి. కాల్ జారి పడిపోయాడని మేనేజ్ చేద్దాం.